కేవలం 4 లేదా 5 సంవత్సరాల వ్యవధిలో యోదయ 2 ఉద్యమాలను సూచింది, అంతరింపజేసింది. మొదటి ఉద్యమం బాప్తిస్మమిచ్చు యోహాను ఉద్యమం. బాప్తిస్మమిచ్చు యోహాను ఉద్యమం. యోహాను స్ట్రాటజిస్ట్ కాదు, వ్యూహాత్మక వ్యక్తి కాదు. డేవిడ్ రాజుని తిట్టాలి అంటే తిట్టేస్తాడంట. నేను కాదు, బాప్తిసం ఇచ్చి యోహాను డైరెక్ట్గా చెప్పాడు. అప్పుడు డేవిడ్ రాజు ఒక్కసారి తనలో ఉన్న పాత మనిషిని బయటికి తీసి యోహాన్ ఏం చేయాలా అని. సో యోహాన్ ఆయన స్ట్రాటజిస్ట్ కాదు. ఆయనకి తెలిసింది తన చుట్టూ ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్ని ఖండించడమే. ఎందుకు యోహాను ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు? ఇది తన ఎదురుగా ఉన్న ప్రతి అక్రమాన్ని, అన్యాయాన్ని ఖండించే మార్గాన్ని ఎందుకు ఎదుర్కొన్నాడు అని అంటే, యోహాను బాప్తిసం ఇచ్చే యోహాన్ని యూదులు ప్రవక్తగా పరిగణించారు. 400 సంవత్సరాల మౌన స్వరం యోహానులో ప్రతిధ్వనించింది. అందువలన ప్రవక్తగా పరిగణించారు. ప్రవక్తగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యోహాన్ని మనం ఇలా చెప్పుకున్నాక, యోహాను ఉద్యమానికి ముందున్న పరిస్థితుల్ని, పరిణామ క్రమాలని మనం గమనిద్దాం. బైబిల్లో అస్సలు వ్రాయబడని యూదుల వర్గం ఏదైనా ఉందంటే ఎస్సేనీయులు. రాజేశ్వరరావుకి తెలుసు, ఎందుకంటే ఆ పిల్లాడు మంచి బైబిల్ టీచర్ కాబట్టి వాడికి తెలుసు. దాదాపు చాలా మందికి అంటే తెలియదు ఎస్సేనీయులు అనే ఆ వర్గం తెగ. మనకు పరిసయ్యులు తెలుసు, సద్దూకయ్యులు తెలుసు, జెలోతీయులు కూడా తెలుసు. ఆ పేరు ఉదహరించబడింది, కానీ ఎస్సేనీయుల పేరు ఉదహరించబడాల. ఎస్సేనీయులు ఒక మంచి ఉద్యమకారులు. అది కూడా మౌన ఉద్యమం వాళ్ళది. ఇప్పుడు మళ్ళీ చరిత్రలోకి వెళ్దాం. ఒక 30 ఏళ్ల ముందుకు వెళ్దాం. యోహాను జనన సమయానికి వెళ్దాం. యోహాను తండ్రి స్వర్ణ దేవాలయ గర్భగుడిలో దేవవాక్కును వాగ్దానంగా పొందాడు. యెరూషలేము స్వర్ణ దేవాలయ గర్భగుడిలో దేవవాక్కును వాగ్దానంగా పొందాడు. వెలికి వచ్చి వాగ్దానాన్ని వ్యక్తపరచడానికి వీలు లేని మౌనిగా బయటకు వచ్చాడు. వాగ్దానం చెవులతో విన్నాడు, నోటితో చెప్పేందుకు వీలు లేని మౌనిగా బయటికి వచ్చాడు. బయటున్న లోపల జరిగిన ఆ సంగతిని, ఆ ఆంతర్యాన్ని గ్రహించలేదు. లోపల అతడు దీవెనను పొందాడు, బయట ప్రజలు అతన్ని శపితుడిగా ఎంచారు. బయట శపితుడు, లోపల మాత్రం దీవెన. ఇంకా తర్వాత జకర్యా, ఎలిజబెత్ల పరిస్థితి ఏమైందో మనకు తెలియదు, లేఖనం దాని గురించి చెప్పరా. ఇప్పుడు మరియ దగ్గరికి వెళ్దాం. యేసు తల్లి మరియ దగ్గరికి వెళ్దాం. గబ్రియేలు, మరియా నువ్వు
గర్భవతి అవుతావు అన్నప్పుడు ఆమె నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్న తర్వాత ఆ ప్రకృతికి అతీతమైన పరిస్థితిని ఆ చిన్న బిడ్డ, నేనైతే చిన్న బిడ్డనే అంటాను, మహా అయితే 12-16 ఏళ్ల వయసు మధ్య అమ్మాయి అయి ఉంటుంది. 16 ఏళ్ళు అనుకుందాం, 16 ఏళ్ల లోపు చిన్న బిడ్డ, అందుకని చిన్న బిడ్డ అంటారు. ఆ చిన్న బిడ్డ మనసుని మరింత దృఢపరచడానికి ఏ భీతి చెందొద్దు, మీ సమీప బంధువురాలైన ఎలిజబెతు గర్భవతిగా ఉన్నది, నీవు వెళ్ళి ఆమెను దర్శించు అని చెప్పాడు. మరియా ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఊరు వెళ్ళాలి మరియా? యెరూషలేము వెళ్ళాలి. జకరియా మనకు ఎలా పరిచయం అవుతాడు? యెరూషలేము స్వర్ణ దేవాలయ యాజక వర్గంలో ఒకనిగా ప్రత్యక్షమవుతాడు. ఎక్కడికి వెళ్ళాలి? పురోహితుల క్వార్టర్స్కి వెళ్ళాలి. యెరూషలేములో ఉన్న పురోహితుల క్వార్టర్స్, అదే ఇదేటి అగ్రహారం కదా, అగ్రహారం అంటే బ్రాహ్మణులకి ఇచ్చింది, అంటే పురోహితులకి ఇచ్చింది, యాజకులకి ఇచ్చింది. అలాగా ఏటి అగ్రహారానికి వెళ్ళాలి మరియా, యెరూషలేములో ఉన్న ఏటి అగ్రహారానికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళింది? యూదయ కొండ ప్రాంతానికి వెళ్ళింది. ఇప్పుడు మనం ఊహ అంటే దాన్ని ఆధారం చేసుకొని లోపల దేవ వాక్కును దర్శనంగా వాగ్దానంగా పొంది బయటికి వచ్చిన జకరియా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా శపితుడిగా పరిగణించబడ్డాడు. ఒకవేళ ఆయన్ని యాజక వర్గంలో నుంచి వెలివేశారా? మనం అనుకోవటమే, ఐ డోంట్ నో, వెలివేశారా? లేదు, ఇంకొక వెర్షన్ కూడా చెప్పుకున్నాం. ఈ ముసలమ్మ గర్భవతి అయితే 3 నెలలు పర్వాలా, 4వ నెల నుంచి పొట్ట పెరుగుతూ ఉంటుంది. ఈవిడ బయటికి రాలేదు, ఆయన చెప్పుకోలేడు, ఎందుకు వచ్చిన గొడవని ఏడో దూర ప్రాంతానికి వెళ్ళాడా మనకు తెలియదు. నేనైతే ముందు దాన్నే సమర్థించుకుంటా, అంటే నేను చెప్పేది కరెక్ట్ అని కాదు, నేను అలా అనుకుంటా. ఏంటి, జకరియాని వాళ్ళు యాజక సమూహంలో నుంచి వెలివేశారు. ఇంకా ఆ అవమానం భరించలేక, ఎంత అవమానం, ఒకవైపేమో ఆనందం, మరొక వైపేమో అవమానం. దేవుడు ఆనందాన్ని ఇస్తే లోకము అవమానాన్ని ఇచ్చింది. మనం ఎప్పుడు లోకం మనకు ఘనత ఇవ్వాలని కోరుకుంటాం, కానీ మనం దేవుని వాగ్దానాన్ని మాత్రం మనసును పెట్టం. కనుక దేవ వాగ్దానం మానవ ఘనతను కాదు, మానవ అవమానాన్ని ఇస్తుంది. అంటే కొండల్లోనికి వెళ్ళారు, యూదయ కొండల్లోనికి వెళ్ళారు. సరిగ్గా అక్కడ ఎస్సేనీయుల కమ్యూనిటీ ఉంది. అది ఎస్సేనీయులు అక్కడ ఒక కమ్యూనిటీగా ఉన్నారు. ఎస్సేనీయులు బహుశా యోహాను చిన్నప్పటి నుండి, అంటే అతగాడికి మాట్లాడటం వచ్చి వాళ్ళమ్మ మాటలు విని అర్థం చేసుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి అతగాడిలో స్వర్ణ దేవాలయం మీద, యాజక సమూహం మీద అంతర్గతంగా ఒక కసి, ద్వేషభావం ఉంటుంది. వాళ్ళమ్మ చెబుతుంది కదా, అరే నువ్వు వాగ్దాన పుత్రుడురా, మీ నాన్న సాక్షాత్తు ధూపం వేస్తూ ఉన్నప్పుడు దేవస్వరం ప్రత్యక్షమయ్యి నువ్వు జనిస్తావని చెప్పిందిరా. మీ నాన్న సంశయించినందువలన మౌనిగా మారాడు, యాజక సమూహం మమ్మల్ని వెలివేసింది. లేకుంటే యోహాను కూడా
ఆ వంశానుక్రమంలో యాజకుడు కావాలి, యాజక సమూహంలో ఒకరు కావాలి. అంటే గర్భగుడిలో నుంచి అరణ్యంలోనికి విసిరివేయబడిన యోహాను, వీళ్ళని వదిలేద్దాం, యోహాను. అందుకని ఖచ్చితంగా కసి ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇంకా పెరిగింది ఎక్కడ? ఈ ఎస్సేనీ కమ్యూనిటీలో పెరిగాడు. వాళ్ళు అసలు యెరూషలేము స్వర్ణ దేవాలయాన్ని అంగీకరించారు, దాన్ని అసలు ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చరిత్ర చెబుతాను. అంటే 2వ ఎపిసోడ్ చెప్పుకోవడానికి మనం దాన్ని అవన్నీ తెలిస్తే గానీ మనకు అర్థం కాదు. రెండో దేవాలయాన్ని కట్టించింది ఎవరు? కోరేషు. అంతేనా? కోరేషు ధనం ఇచ్చాడు, అధికార పత్రాలు ఇచ్చాడు, మళ్ళీ సైన్యాన్ని పంపాడు, కట్టుకోండి అన్నాడు, కట్టుకున్నాడు. స్వర్ణ దేవాలయం యూదులదా లేక కోరేషు దానమా? కష్టమైనా సరే కోరేషు దానమా? కోరేషు దానమే. సరే, దానం చేసిన వాడు ఏదో లేరా, నాకున్న అధికారంలో నుంచి, నాకున్న సంపదలో నుంచి తీసి నీకు గుడి కట్టుకోమన్నాను, గుడి కట్టుకున్నారు అని అంటే సరిపోయేది. అబ్బాయి, గుడి నేను కట్టించాను కాబట్టి నేను చెప్పినోడే పాస్టర్ కావాలి అన్నాడు. ప్రధాన యాజకుని ఎవరు నియమిస్తారు? అక్కడి నుంచి యేసు కాలం దాకా అదే కొనసాగుతూ వచ్చింది. అప్పటి నుంచి ఎవరు నియమించాలి? వాడిని నియమించాలి. కోరేష్ అనేవాడెవడు? కోరేష్ అనేవాడిని బైబిల్లో మెస్సయ్య అనే మాట మొట్టమొదటిసారి అతనికే వాడారు. మెస్సియా అనే మాట అతనికే వాడారు. ఎందుకంటే రక్షించాడు, విమోచించాడు, వాళ్ళ లెక్క రక్షణ యెహోవాది, దానికి దోహదపడ్డాడు కాబట్టి. కానీ కోరేషు చరిత్ర చదివితే అతని జీవిత కాలంలో ఏనాడు యెహోవా నామం పేరిట మోకరించి ప్రార్థించిన వాడు కాడు. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెబుతానంటే, నేను చెప్పే ప్రతి మాట మీరు ఏఐలో సెర్చ్ చేసుకోవచ్చు. అది హిస్టరీ మళ్ళీ ఎవడు చెప్తాడు? అబ్బాయి, సెల్ ఫోన్ అందరి దగ్గర ఉందిరా, సెల్ ఫోన్ తీసుకుని కోరేషు యెహోవాను ఆరాధించాడని ఒక మాట అడుగు, చక్క ఏం చెప్పిద్దు. అతని సమాధి ఇప్పటికీ ఉన్నది, కోరేషు సమాధి. కోరేషు సమాధి మీద మార్దుకు దేవత కుమారుడునైన నేను అని రాసి ఉంది. అంటే ఒక అన్యుడు కట్టించిన గుడి, అంటే ఆ మాట అంటున్నావు, అన్యుడు అనే మాట వాడటానికి నాకు ఇష్టం ఉండదు, కానీ లేదు, ఒక పారసీకుడు కట్టించిన గుడి. మళ్ళీ గుడిలో ఉన్న ప్రధాన అర్చకుడిని వాళ్లే నియమించాలి. అసలు ఈ గుడి వద్దు, ఈ పద్ధతి మాకొద్దు, అరే మనం వెళ్ళి మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసుకుందాం, మన గుడి కాదు. హృదయ దేవళం అక్కడ మొదలైంది అంటా నేను. హృదయ దేవళం అక్కడ మొదలైంది. యేసు, పౌలు వీళ్ళ బోధలు అక్కడి నుంచే వస్తాయి. మళ్ళీ ఎక్కడ 2-3 కూడి ఆరాధిస్తారో అక్కడ దేవ సన్నిధి ఉంటుంది. వాళ్ళు దాన్ని పాటించారు, దాన్ని పుణిగిపుచ్చుకున్నవారు. దాని నేపథ్యం వేరుగా ఉంటుంది, మళ్ళీ ఇంకెప్పుడన్నా విధిగా చెప్పుకుందాం, మన సబ్జెక్టులో. సో ఈ యోహాను ఉద్యమం ప్రారంభించాడు. ఉద్యమం ఏంటి? ప్రవచన ఉద్యమం. ప్రవచన ఉద్యమం అంటే లైవ్లో ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ నన్ను మన్నించండి ఈ మాట అంటున్నందుకు. మీ మనసులో ఏమన్నా అంటే అనుకోండి, మీకేమన్నా అనిపిస్తే అనుకోండి, కానీ మన్నించండి. మనం అపోహపడేది ఏంటంటే, ప్రవక్తలు అని ప్రస్తుతం పిలువబడిన వారు టీనా నీకు ఎడమవైపు గడ్డుంది బిడ్డ,
అని అంటే అప్పుడు టీనా వచ్చి సాక్ష్యం చెప్పింది. అంటే అందుకని నన్ను మన్నించండి అన్నాను, మీరేమన్నా అనుకుంటే అనుకోండి అని కూడా లేదు. వీడెవడో నాకు తెలియదు, ఏయ్ శ్యామ్ అని నేను పిలుస్తా, అంటే పేరు పెట్టి నేను పిలుస్తా. ఇది ప్రవచనం, ప్రస్తుతం ఉన్న ట్రెండ్. పాత నిబంధన ప్రవక్తలు అలాంటి వారు కారు. వారు రాజును సైతం నిలవబెట్టి, ఏయ్ నువ్వు చేసేది తప్పు, నువ్వేమైనా చేసుకో, నన్ను చంపుకో, ఏమైనా చేసుకో, బట్ నువ్వు చేసేది తప్పు. దేవ వాక్కుకు దేవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నావని ఖండించేవాడు ప్రవక్త. ఆ ప్రవచనం ఆగిపోయింది, యోహాను మళ్ళీ మొదలుపెట్టాడు. అందుకనే ఆ ప్రవచన పరంపరలో క్రూరుడైన హేరోదును సైతము నిలదీశాడు. క్రూరుడైన హేరోదును సైతము నిలదీశాడు. అన్ని వర్గాలను, అక్రమం అంతా మనం ఎంతసేపు యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అని చెప్పుకుంటాం, కానీ సైనికులు వస్తే రే లంచాలు తీసుకోవద్దురా, న్యాయంగా బ్రతకండి రా అంటే సామాజిక న్యాయాన్ని స్థాపించాడు, సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించాడు. అది బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఒక 3 ఏళ్లలో అటు ఇటుగా, లేకపోతే 3 ఏళ్ళు అనుకుందాం, లేకపోతే అతని ఉద్యమాన్ని విజయవంతంగా అణిచివేయగలిగింది. అక్కడ కూడా హేరోదు అతని ఉద్యమాన్ని అణిచివేయటాన్ని మౌనంగా అంగీకరించిన స్వర్ణ దేవాలయ యాజక సమూహం. ఇప్పుడు ఒక ప్రవక్తని హేరోదు సంహరిస్తే ప్రవక్తల సమూహం ప్రొటెస్ట్ చేయొచ్చు కదరా, కనీసం ఒకరోజు నిరాహార దీక్షణ చేయాలిగా, మా యోహాన్ని ఇచ్చేసావు అని చెప్పి మౌనంగా ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళు కూడా అధికార పక్షంలో భాగం కాబట్టి ఉన్నారు. వీళ్ళను కూడా తిడుతున్నాడు యోహాను, వీళ్ళను కూడా ఖండిస్తూ ఉన్నాడు. సో ఉద్యమాన్ని పూర్తిగా యోహాను ఉద్యమం సమస్య పోవటానికి ముందే తన ఉద్యమం చివరకు వస్తుంది అని తెలిసిన యోహాను నా ఉద్యమాన్ని ఎవరు కొనసాగిస్తారు అని యేసు దగ్గరికి కబురు పంపాడు. నా తర్వాత నా ఉద్యమాన్ని, ఎందుకంటే యోహాను తెలుసు ఐఎమ్ గోయింగ్ టు డై, నా ఉద్యమాన్ని కొనసాగిస్తావా అని అంటే యోహానుకి స్ట్రాటజీస్ తెలియవు. యేసు ప్రభువుకు తెలిసిన స్ట్రాటజీస్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. జీసస్ ద స్ట్రాటజిస్ట్ అని నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో నాకేంటంటే ద స్ట్రాటజీస్ ఆఫ్ జీసస్ అని ఒక సిరీస్ చెప్పాలని ఉంది. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ జీసస్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. మళ్ళీ నేను బయటికి ఎక్కడికి వెళ్ళను, వాక్యంలో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళను. పొరపాటున ఏదన్నా బయటికి వెళ్తే అయ్యా ఇది వాక్యం కాదురా, నా హైపోథీసిస్ రా అని చెబుతాను, ఒప్పుకుంటాను. నువ్వు వెళ్ళి మీ గురువు గారికి చెప్పు, ఈయన కూడా గురువే, వయసులో గురువే, పెద్దోడే, దార్శనికతలో కూడా పెద్దోడే, వాగ్దానంలో పెద్దోడే, ఉద్యమంలో కూడా పెద్దోడే. అరే వీడు అంటున్నాడుగా అన్న అని మనకు అలవాటుగా, అరే అన్నకి చెప్పు, ఇక్కడ ఏం జరుగుతుందో అది చెప్పు అన్నారు. యోహాను స్ట్రాటజీ ఫలించదు అన్న సంగతి యేసుకు తెలుసు. నేనేం చెప్తున్నావు, అయ్యా వెధవ గారు, రే వెధవ అని తిట్టకూడదు, అయ్యా వెధవ గారు అనాలి. మనకేం అర్థం కాదు. అది ప్రభువారి స్ట్రాటజీ, అందుకని ఆయన యోహాను స్ట్రాటజీని పాటించరా, తన స్ట్రాటజీని తాను పాటించాడు. యోదయ నుండి
తన ఉద్యమాన్ని గలిలయకి తీసుకుని వచ్చాడు. యూదయలో ప్రారంభించలా. యూదయలో ఒకరిద్దరు శిష్యుల్ని సంపాదించుకున్నాడు. ఆంధ్రేయుని, ఇంకొకళ్ళ పేరు మనకు తెలియదు. ఆంధ్రేయుని సంపాదించుకున్నాడు. ఆంధ్రేయ ఎవరు? పేతురు వాళ్ళ అన్న, సోదరుడు, పేతురు వాళ్ళ అన్న. అక్కడి నుంచి సంపాదించుకొని ఇంకా ఇది రైట్ ప్లేస్ కాదు, మనం గలిలయకి వెళ్దాం పా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ అడుగునా ప్రతిఘటన, ప్రతి అడుగులో ప్రతిఘటన ఇక్కడ. అందుకని ఇక్కడ వద్దు, గల్లీకి వెళ్దాం పా అని చెప్పి గల్లీకి వెళ్ళిపోయాడు. గల్లీలో తనదైన ఉద్యమాన్ని ప్రారంభం చేశాడు. యేసు ఉద్యమం అంటాను నేను, ద జీసస్ మూవ్మెంట్, యేసు ఉద్యమం. మార్కు సువార్తని ఈ కోణంలో నుంచి చదవండి. మార్కు సువార్తని మళ్ళీ మత్తయి, లోక, యోహాను వదిలేద్దాం. మత్తయి, లోకాలు కాదు, మార్కు సువార్తని యేసును ఒక ఉద్యమకారునిగా మనసులో ఉంచుకొని చదివితే అసలు వండర్ఫుల్ మూమెంట్ని మనం అక్కడ చూస్తాం అనమాట. మార్కు సువార్తలో యేసు ప్రదర్శించిన స్ట్రాటజీస్ కూడా అద్భుతంగా మనకి కనపడతా ఉంటాయి. సరే, గలిలయలో ఎంతకాలం పార్టీ మనగలిగిద్ది? టిఆర్ఎస్ బిఆర్ఎస్ కావాలి. అందుకని గలిలయ పార్టీని యూదయ దాకా వ్యాపింపజేద్దాం అని యూదయకు వెళ్ళాడు. ఇది కొంచెం కష్టమైన మాట, కష్టపడండి. యోహాను పరోక్షంగా, బాప్తిజం ఇచ్చే యోహాను పరోక్షంగా అధికారుల మీద దాడి చేశాడు. అధికారుల కంటే బలమైన వాళ్ళు యాజకులు, నేరుగా యాజకుల మీదే దాడి చేశాడు యేసు. యెరూషలేము వెళ్తాం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వర్ణ దేవాలయాన్ని అల్లకల్లోలం చేశాడు. 5 రోజులు దావగొట్టారు. వితిన్ 5 days నామరూపాలు లేకుండా యేసు ఉద్యమాన్ని ముగించారు. ఇది నేపథ్యం. ఇప్పుడు నిన్న దగ్గరకు వద్దాం. ఆ కాలమున ఆకాశము క్రింద ఉన్న సమస్త జాతులకు సంబంధించిన భక్తి కలిగిన యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఎవరు వాళ్ళు? భక్తి కలిగిన యూదులు. అరే సిడి గాడు వచ్చాడరా? అది సిడి గాడి బృందావన్ గార్డెన్స్. భక్తి కలిగిన యూదులు అంటే ఏటగ్రహారం వాళ్ళు. ఏటగ్రహారం అంటే ఈ ఫాతిమా నగర్ వాళ్ళు, ఇస్రాయేల్పేట వాళ్ళు, శివనాగరాజ్ కాలనీ వాళ్ళు, వీళ్ళు కాదు. బృందావన్ గార్డెన్స్ వాళ్ళు భక్తి కలిగిన యూదులు ఒక 50 రోజుల క్రితం సిలువ వేయబడిన యేసును ఏమనుకుంటారు? మనం ఏమనుకున్నాం? శపితుడు. ఈ భక్తి కలిగిన యూదులకి మ్రాను మీద వేలాడిన శాపగ్రస్తుడైన యేసు. మళ్ళీ ఇతని మూలాలలోనికి వెళితే ఎక్కడో గలిలయ ప్రాంతంలోని నజరేతుకు సంబంధించిన వాడు. గలిలయ ప్రాంతమే వెనకబడిన ప్రాంతం అయితే నజరేత్ ఇంకా అక్కడ దాంట్లో మరింత వెనకబడిన ప్రాంతం. అక్కడి వాడంటే ఇతని మూలాలు కూడా పెద్ద మూలాలు ఏవి కాదు. అందుకని వాళ్ళకి ఏం అర్థం కాదు. రైట్. అందుకే నిన్ను ప్రొఫెసర్ అనేది బిడ్డ, ఊరికనే కదరా. నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? ఇది 5 శిష్యుల తర్వాత. అంటే నజరేతు మీద ఉన్న ఆ వాదు అలాంటిది. అక్కడ పుట్టినోడు. గలిలయకు సంబంధించిన నతనీయులే నజరేతులో నుంచి మంచిది ఏదైనా వచ్చిందని ప్రశ్నిస్తే, కులీనులైన భక్తి కలిగిన యెరూషలేములో ఉండే యూదులు ఇంకేమనాలి? అక్కడ మళ్ళీ జస్ట్ నేను చెప్పింది చెప్పుకున్నా.
ఇదంతా ఇంట్లో బయటకు వచ్చారు. ఇది పెంతెకొస్తు దినాన వీళ్ళు బయటకు వచ్చి అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటాయి. ఎవడి యాక్సెంట్లో వాడికి అర్థమైపోయింది. గోర్చిక్కుడుగాయోడికి గోర్చిక్కుడుగాయ అర్థమైంది. ఇంకోటి ఏందబ్బాయి గోకరగాయోడికి గోకరగాయ అని అర్థమైంది. మెటిక్కాయోడికి మెటిక్కాయ అని అర్థమైంది. ఇంక ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా అర్థమైంది. మళ్ళీ వీళ్ళు అనుకుంటున్నారు అదేంద్రా వాళ్ళు మన పదాలు వాడుతున్నారు ఏంది, మీ పదం కాదు మా పదం వాడారని వీడు అంటాడు. మెటిక్కాయ అన్నదే. వాళ్ళు 4 ఫ్రెండ్స్ 4 ప్రాంతాల నుంచి వచ్చారు. అరే ఏందిరా మెటిక్కాయ అంటున్నాడు, ఏంటంటే మెటిక్కాయ ఏందరా గోకరకాయ అన్నాడరా అని వీడు కూడా అంటారు. వాళ్ళు కన్ఫ్యూజ్. అదే అసలు ఎవర్రా వీళ్ళు అంటే గలిలయులు. వీరు గలిలయులు కాదా? వివక్ష హేళన అవమానం. ఎప్పుడైనా అవమానంలో నుంచే ప్రభు మనల్ని పలకరిస్తాడు, పైకెత్తి పట్టుకుంటాడు. అక్కడే పుట్టింది క్రైస్తవ సంఘం. ఖరీదులో నుంచి పుట్టల, హేళనలో, అవమానంలో, దానికంటే ముందు రక్తంలో అక్కడ పుట్టింది. వీళ్ళు గలిలయులు గారా అనంటే యేసుతో 3.5 ఏళ్ల అనుబంధం ఉన్న ఈ శిష్యులు యేసు స్ట్రాటజీని పెట్టి ఎస్ మేము గలిలయులమే, అరే మేము మాలమాది కూడా వేరా, ఖచ్చితంగా అన్నారు. అయ్యే మేము మాలమాది కూడా వేరా, కానీ మీరు సిలువ వేసిన యేసుకున్నాడే ఆయన పంపించిన శక్తి మమ్మల్ని ఇలా మాట్లాడించింది అన్నారు. సరే నిన్న అన్ని చెప్పుకున్నాగా, అన్ని చెప్పుకున్న తర్వాత అప్పుడు 36వ వచనంలో అంటాడు, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మనం ఇప్పుడు చదువుకోవడం కాదు, మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఈ యేసు ఎవరి యేసు? శాపగ్రస్తుడు, మ్రాను మీద వేలాడిన వాడు, ధర్మశాస్త్ర వ్యతిరేక్తుడు, గలిలయుడు, వడ్లవాని కుమారుడు, మరియసుతుడు. ఇప్పుడు మరియమ్మకి దేవదూత దర్శనము, దేవుని శక్తితో గర్భవతి అయిందని ఇవాళ మనం నమ్ముతున్నాం. ఆ ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా? మరియమ్మళ్ళ అమ్మతో తగు ఉన్న ఇంకొక తల్లి ఉంటుంది అనుకో, మంచి తల్లి, ఇంకా అది రోజు చెబుతానే ఉంటుందిగా, అమ్మ ఏందమ్మా మళ్ళీ దేవుడి మీద వేసిందమ్మా, ఏదో పెద్ద ఆయన యోసేపు మంచోడు కాబట్టి ఆ పిల్లని కష్టమైన ఇవాళ జరుగుతున్న పని. సో మరియ కుమారుడు మీరింత తక్కువగా చూస్తున్నారే. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. తెలుగు పదాలు ప్రభువు, క్రీస్తు. గ్రీకులోకి వెళ్తే ఏముంటాయి రాజేశ్వరరావు? ప్రభువు అంటే కురియోస్, ద లార్డ్. కురియోస్ అంటారు. ప్రభువు అంటే కురియోస్. ప్రమోదేమో వాడిని చెప్పమంటే హీబ్రూ చెబుతాడు. అదోనాయ్ అదే చెబుతుండే, ఇంకా పిల్లలు వాడు హీబ్రూనే చెబుతాడు. కురియోస్ తర్వాత ఏమన్నాడు? క్రైస్ట్. కురియోస్ అనేది సామాజిక పదం. ఇప్పుడు రాస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది వరకు ఎవరైనా అధికారికి అర్జీ పెట్టాలంటే, ఏ ఆఫీసులో అర్జీ పెట్టాలంటే మహారాజా రాజశ్రీ ముందు అసలు మహారాజు కాకుండా మహారాజా రాజశ్రీ తహసీల్దారి గారి దివ్య సముఖమునకు కొదమల డేవిడ్ రాజని నేను రాసుకుని విన్నపములు ఘనమైన అయ్యా వాడు తహసీల్దారు
అంటే వాళ్ళని తక్కువని కాదు, కానీ వాళ్ళు తమని తాము ఎలా సంబోధించాలనుకున్న, ఎలా పెట్టారు ఆ ప్యాటర్న్? మహారాజా రాజశ్రీ, మహారాజా రాజశ్రీ. ఒక ఊరి కరణం ఇంకొక ఊరికి వెట్టి అంటారే, ఈ పరిధిలోంచి బయటికి వెళ్తే ఆ తహసీల్దార్ దేనికి పనికిరాడు ఇంకొక ఊరిలో, కానీ ఆ ఊరిలో ఉన్నవాడు మహారాజా రాజశ్రీ అని చెప్పి రాయాలి. అది మనం చూసాం, ఇప్పుడు మనం రాశాం. దివ్య సముఖమునకు, దివ్య సముఖం అంటే ఏంటి? ప్రభు వారిది దివ్య సముఖం. ఇది ఒక సామాజిక టర్మ్. ప్రభు అనే మాట సామాజిక ఆ పదోన్నతి, అది ఒక గొప్ప పదం, సామాజిక పదం. అది మహారాజా రాజశ్రీ యేసు అన్నాడు. పేతురు ఏమన్నాడు? గలిలేడా మీరు అంటుంది? వడ్లవాని కుమారుడా? నో, మీరు వడ్లవాని కుమారుడని గలిలేడని సిలువ వేసిన ఈ యేసును మేము మహారాజా రాజశ్రీగా ప్రకటిస్తూ ఉన్నాము. అవునా కాదా? మహారాజా రాజశ్రీగా ప్రకటిస్తున్నాము. ఇక్కడ నువ్వు ప్రకటిస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు మహారాజా రాజశ్రీ, అదే మహారాజా రాజశ్రీ అనేవాడు ఎవడంటే సీజర్ చక్రవర్తి. సీజర్ చక్రవర్తికి ఎవరైనా సీజర్ చక్రవర్తిని పలకరించాలన్నా, సీజర్ చక్రవర్తికి ఏమైనా రాయాలన్నా ముందు ఏమి రాస్తారంటే మై లార్డ్, మై గాడ్, మా ప్రభువా, మా దేవా, అలా ప్రారంభించాలి. మనం మహారాజా రాజశ్రీ అని పెడతామే, అలాగా వాళ్ళు గ్రీకులో మై లార్డ్, మై గాడ్, మై లార్డ్, మై గాడ్ అని, అంటే అక్కడ మళ్ళీ లార్డ్ అంటే కురియోస్, మై కురియోస్ అనాలి. మా యేసు మోర్ దాన్ సీజర్, ఆయన రాజుగాను, ప్రభువుగాను, రక్షకునిగాను దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాడు. దేవుని చేత మేము ప్రకటిస్తున్నాం దానికి అన్నాడు. హౌ డేర్ దేవర్. మళ్ళీ ఎక్కడ? యెరూషలేము స్వర్ణ దేవాలయ వీధుల్లో నిలవబడి, నేను ఇంకా ఏమనుకుంటానంటే పెద్ద పండగ అది, పెంతెకోస్తు పండుగ కానీ, పస్కా పండుగ కానీ పెద్ద పండుగ ఉన్నది ఒకే గుడి, ఒక తిరునాళ్ళలాగా జరుగుద్ది. తిరునాళ్ళప్పుడు ఖచ్చితంగా బందోబస్తు ఉంటుంది, ఉండదా? యాక్చువల్గా ప్రభు వాళ్ళు చనిపోయినప్పుడు పిలాతు యెరూషలేములో ఉన్నాడు. పిలాతు హెడ్ క్వార్టర్ ఏంది? కైసరియా మారిటిమా. పౌల్ని విచారణ చేశారే, కైసరియా మారిటిమా అంటారు. 2 కైసరీలు ఉంటాయి. ఫిలిప్పుదైన కైసరియా అనేది ఒకటి ఉంటుంది, కైసరియా మారిటిమా అని ఇంకోటి ఉంటుంది. అది సముద్ర పుట్టిన హార్బర్. అది హెడ్ క్వార్టర్. గవర్నర్ హెడ్ క్వార్టర్ ఏంటి? కైసరియా మారిటిమా. కానీ పిలాతు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేం వచ్చాడు. కారణం ఏంది? బందోబస్తు నిర్వహించాలి. గుడారాల పండుగ దగ్గర ఎంతమంది వచ్చి బందోబస్తు నిర్వహిస్తారు? బైబిల్ మిషన్ మహోత్సవాల దగ్గర ఎంతమంది వచ్చి బందోబస్తు నిర్వహిస్తారు? ఇంకా ఎక్కువ తక్కువ అయితే నువ్వు పిలిచినా 2 పోలీసు వాళ్ళు వస్తారు. అలాంటిది అక్కడ ఒక పెద్ద బందోబస్తు. అంత బందోబస్తులో, బందోబస్తు అంటే అంత సర్వెంట్స్ వాళ్ళు, అంటే లెక్క ఆడ డిఎస్పీ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ వినేటట్టు అంటాడు, మై జీసస్ ఈజ్ ద లార్డ్ అండ్ సేవియర్. ప్రభువు రక్షకుడు, ప్రభువు రక్షకుడు. ఏం అర్థం కాలేదు. అరే ప్రభువు సీజర్ కదా, రక్షకుడు సీజర్ కదా, ఊరి పేరు లేని పట్టుకొని ప్రభు అని ప్రతిష్ఠిస్తున్నారు. అది దమ్ము, ధైర్యం. అది ధైర్యంలో నుంచి పుట్టింది, ప్రశ్నించడంలో నుంచి పుట్టి. మీరు సిలువ వేసిన ఈ యేసు, మీరు సిలువ వేసిన ఈ యేసు ప్రభువు, రక్షకుడు,
సరే, ప్రభు అనే పదమేమో సామాజిక పదం అని చెప్పుకున్నాం కదా, పొలిటికల్ టెర్మినాలజీ. రక్షకుడు క్రీస్తు అని అంటే మెస్సియా. స్వర్ణ దేవాలయానికి కలిగేది మెస్సియా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సియా చచ్చాడు. మెస్సియా వచ్చి మమ్మల్ని విమోచిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలా ఎదురు చూస్తున్నారు? ప్రభు అంటాడు కదా, ఏది పేతురు చెవి తెగనగినప్పుడు, ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకొని నీ ఎట్లా ద్వాదశాక్షౌహిని దివిజ సేనలను పంపడా. ద్వాదశాక్షౌహిని దివిజ సేనల కాన్సెప్ట్ ఎక్కడిది? యూదుల నిరీక్షణ. ఆయన మెస్సియా తన మహాసైన్యంతో వచ్చి మమ్మల్ని విమోచిస్తాడు, మమ్మల్ని విమోచించి మా రాజ్యాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాడు అని అంటే వీళ్ళేమంటారు? చచ్చినవాడు మా మెస్సియా అంటున్నాడు. చచ్చి తిరిగి లేచిన వాడు మా మెస్సియా. వీళ్ళకి అటు ప్రభుత్వానికి అర్థం కాలేదు, ఇటు పీఠాధిపతులకి అర్థం కాలేదు, సామాన్య జనాన్ని అర్థం, పీఠాధిపతులకి అర్థం కాలేదు. అంటే ఇద్దరిని సవాల్ చేశాడు. రాజ్యాన్ని సవాల్ చేశాడు, మతాన్ని సవాల్ చేసి అసలు ఆ మాటలు విని వారు హృదయములో నొచ్చుకొని, మనమేదో ఒక అధ్యాయంలో ఉంటాయి, మహా అయితే నిదానంగా చదివితే 10 నిమిషాలు చదువుతాం. కానీ హృదయంలో నొచ్చుకునేంతగా పేతురు ఎంత బలంగా చెప్పుండాలి, ఎంత బలంగా ఒప్పించి ఉండాలి. వాళ్ళ హృదయంలో నొచ్చుకోవడం కాదు. నేనేమనుకుంటానంటే, పేతురు వారి హృదయాలను ఒప్పించాడు, క్రీస్తు కొరకు ఒప్పించాడు. ఏం చేయాలి అని అంటే, అప్పుడు బాప్తిసం తీసుకుందయ్యా అని చెప్పేసి, అంటే 3000 ఒక గలిలేయుడు. ముందేమన్నారు? వీళ్ళు గలిలేయులు కారా? వీరు ప్రకటించేది సిలువ వేయబడిన వాడు కాదా అంటే, ఎస్, మేము గలిలేయులమే, మేము ప్రకటించేది సిలువ వేయబడిన వాళ్ళని. కానీ ఆయన సీజర్ కంటే గొప్ప ప్రభువు, రానున్న మెస్సియా ప్రత్యక్షమైనాడు అని చెప్పారు. అది పేతురు యొక్క ప్రకటన. సో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగించుకుందాం. ఇంకా 2 ప్రభాతాలు ఉన్నాయి. ప్రసాద్ నన్ను ఓ ప్రశ్న వేశాడు. ప్రశ్నే కాదు కానీ అడిగాడు, అసలు యేసు క్రీస్తు ఈ రెండింటి మధ్య ఉన్న, యేసు క్రీస్తు అంటే మళ్ళీ మనం యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని మన కింద రాయంగానే, పెంతెకోస్తుకు ముందున్న యేసు వేరు, పెంతెకోస్తు తర్వాత ఉన్న క్రీస్తు వేరు. అంటే వ్యక్తులు వేరని కాదు, వ్యక్తులు వేరని కాదు. అందుకని అసలు హూ ఈజ్ జీసస్ వద్దంట్లా, హూ ఈజ్ జీసస్, ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు కాబట్టి హూ ఈజ్ జీసస్ అండ్ హూ ఈజ్ క్రైస్ట్. 2 ప్రభావంలో అసలు ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే పేరు ఏమన్నా అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసు మేము క్రీస్తుగా ప్రకటిస్తున్నాము, ఈ యేసే క్రీస్తు. మీరు సిలువ వేసిన గలిలయుడైన ఈ యేసు ప్రభువు, కురియోస్ లార్డ్ అన్నాడు. అందుకని యేసు క్రీస్తు ఆ రెండింటి గురించి తర్వాతి 2 దీంట్లో మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ.